అయితే శ్రీనివాస్ గారు, చంద్రబాబు గారు ఎప్పుడూ అంటుండేవాళ్ళు మరో సింగపూర్ లాగా అమరావతి కాబోతుంది. మరో సింగపూర్ లాగా అమరావతిని కడతాను అని చెప్పి. అప్పట్లో వైసీపీ చాలా గేలిగా మాట్లాడినటువంటి పరిస్థితి. మరి సింగపూర్ లాగా కడతానని చెప్పి కేవలం గ్రాఫిక్స్‌కే పరిమితం చేశారు అని కూడా అన్నారు. సో, అమరావతి కుట్రలో అమరావతిని అడ్డుకునేందుకే సింగపూరుని వెళ్ళగొట్టింది అని చెప్పి బాబు గారు కూడా నిన్న అనటం అయితే జరిగింది. మరి ఆయన ఇంకొక మాట కూడా అన్నారు. రాజధానిలో ప్రాజెక్టులకి స్టార్టప్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కట్టేందుకు ఇప్పుడు సింగపూర్ అంత రెడీగా లేదు. సో, అందుకోసం నేను వెళ్తున్నాను అని చెప్పి. దీనికి కారణం ఏమై ఉంటుందంటారు? అంతగా సంబంధాలు దెబ్బతినడానికి రీజన్ ఏంటంటారు? అంటే సింగపూర్ అనేది అవినీతి రహిత దేశం. ప్రపంచంలో ఉన్నటువంటి అవినీతి రహిత దేశాల్లో అది అతి తక్కువ ఉన్న అవినీతి దేశాల్లో అది 4వది అన్నమాట. అట్లాంటి సింగపూర్ మీద జగన్మోహన్ రెడ్డి అవినీతి ముద్ర వేశాడు. ఏది చంద్రబాబుపై కక్షతోనో, తెలుగుదేశంపై అక్కసుతోనో, ఆంధ్రప్రదేశ్ పైన పగబట్టాడు, అమరావతిని ధ్వంసం చేశాడు. అది సింగపూర్ను కూడా ఇక్కడికి రాకుండా ఏ విధంగా అతను మరి విధ్వంసం చేశాడో మనం చూసాం. ఇప్పుడు ఆ సంబంధాలు మళ్ళా పునరుద్ధరించాలి. అంటే జగన్ చేసిన పని వల్ల సింగపూర్కి అసలు భారతదేశానికి కూడా సంబంధాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితి దాపురిచ్చింది. ఇప్పుడు సత్యమూర్తి గారు అదే చెప్పింది. వెళ్ళబోయే ముందు విదేశాంగ మంత్రి జయశంకర్తో మాట్లాడారు చంద్రబాబు అంటే, జగన్ అతని 5 ఏళ్ల పాలనలో అతనేంటి ఒక్క సింగపూర్తోనే కాదు, జపాన్తో కూడా సంబంధాలు నాశనం చేశాడు. ఇందాక నేను అడిగిన దాంట్లో అర్థం సార్, అది సింగపూర్తో ఎందుకు సింగపూర్ లాగా నిర్మిస్తా అంటున్నారు? ఏంటి ఆ దేశంతో ఎన్నుకున్న సంబంధం? మాట్లాడితే చాలు సింగపూర్ లాగా నేను అమరావతి నిర్మిస్తా, ఆంధ్రప్రదేశ్ని చేస్తా అంటారు అని చెప్పి అనుమానాత్మకంగా అప్పుడు విమర్శలు వచ్చాయి కదా సార్, దాన్ని ఉద్దేశించి నేను అడిగాను. ఇప్పుడు గుడ్ క్వశ్చన్. ఏది ఇప్పుడు సింగపూర్ అనేది ఏంటి అసలు, అది ఎలా ఎదిగింది? ఒక చిన్న ఫిషర్మెన్ విలేజ్ అది ఇప్పుడు సిటీ స్టేట్గా మారింది. అంటే ఏంటి, ఒక నగరమే ఒక దేశం. సింగపూర్ అనేది ఒక నగరం, అతి చిన్న దేశం అన్నమాట. అంటే దేశ ప్రతిపత్తి దానికి ఉంటుంది. దాని పేరు రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్. ఈ ఎదుగుదలలో ఏంటి, అసలు అక్కడ తాగడానికి నీళ్లు కూడా ఉండవు, అసలు భూభాగం ఉండదు. అంత తక్కువ విస్తీర్ణంలో వాళ్ళు ఏంటి అసలు సముద్రాన్ని పూడ్చి భూభాగంగా తయారు చేసుకున్నటువంటి పరిస్థితి అన్నమాట. అంటే వాళ్ళ కష్టం, వాళ్ళ యొక్క ప్లానింగ్, ఏ విధంగా ఒక చిన్న నగరం ప్రపంచంలో అత్యంత సంపన్నమైన దేశంగా మారిందంటే ఒక ప్లానింగ్, ఒక డిజైన్ అన్నమాట. మొత్తం ఈ భూగర్భ డ్రైనేజీలని, భూగర్భ విద్యుత్ లైన్లని, అసలు అక్కడ నగర నిర్మాణమే అలా ఉంటుందన్నమాట. మన దగ్గర ఏం జరుగుతోంది, అసలు ప్లానింగ్ లేకుండా డెవలప్మెంట్, ఫలితం ప్రజలకు అసలు నరకం. ఇప్పుడు హైదరాబాద్ మనం చూస్తున్నాం, వర్షం పడితే ఏంటి అసలు బయటకు వచ్చే పరిస్థితి ఉందా? అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పేస్తున్నారు. కారణం ఏంటి, రోడ్లు ప్లానింగ్ లేవు, డ్రైన్స్ ప్లానింగ్ లేవు, డ్రైన్ల మీదే రోడ్లు వేశారు. ఫలితం అద్భుతమైన నగరం ఇది. ఏది, కులీ కుతుబ్ షా నిర్మించినటువంటి నగరం సరైన ప్లానింగ్ లేకపోవటం వల్ల ఎలా మారింది? ఇప్పుడు ఎందుకని వర్షాకాలంలో అసలు ఇక్కడ అడుగు పెట్టలేని పరిస్థితి, ట్రాఫిక్ జామ్స్ ఎందుకు అవుతున్నాయి? కారణం అదే. అంటే ఇవాళ అటు అవినీతి లేని దేశం, ఒక స్పష్టమైన ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి సాధించిన దేశం. అన్ని ప్రమాణాలు తీసుకుంటే దానికి ఒక పాలకుడు ఉంటాడు. ఆయన గతంలో దానికి ప్రధానిగా పనిచేశారు, లీ క్వాన్ అని. ఆయన ఏంటి అసలు ఒక స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ఉంటుంది, లీ క్వాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అని. వీళ్ళందరూ వెళ్తోంది ఏంటి, లాజిస్టిక్స్ అక్కడ ఎలా అభివృద్ధి చేశారు. ఇప్పుడు సిటీ బస్సులు అందరూ అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టే వాడతారు. ఇట్లా ఎవరు పడితే వాళ్ళు మొత్తం కార్లు కొనేసేసి మొత్తం వెళ్ళిపోవటం కాదు. అక్కడ నియమబద్ధమైన జీవితం, అటు పౌర జీవనానికి కానీ ఇటు ప్రభుత్వ పాలనకు కానీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఒక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, ఒక గొప్ప జీవన విధానం. ఏది, సింగపూర్ అనేది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఎవరు మాట్లాడినా, ఒకటి చంద్రబాబు కాదు, ఇక్కడ కేసీఆర్ కూడా అదే అనేవాడు అప్పట్లో. ఏమని, సింగపూర్ చేస్తాననేవాడు తెలంగాణని, లేకపోతే న్యూయార్క్ చేస్తానంటారు, ఇస్తాంబుల్ చేస్తానంటారు. ఒక అద్భుత నగరం నిర్మించే అవకాశం ఆంధ్రప్రదేశ్కి దక్కింది.
అప్పట్లో ఈ రాష్ట్రం విడిపోయిన తరువాత, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం వాళ్ళకి అదొక వరం అనుకున్నారు. అప్పట్లో ఏంటి, ప్రధాని మోడీ కూడా చెప్పారు అనేక సార్లు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఈ అమరావతి శంకుస్థాపనకు వచ్చే ముందు ఏమని చెప్పారు, మీరు అన్ని దేశాలు తిరగండి. మోడీ వెళ్ళేవాళ్ళు, ఆయన అక్కడ చూసేవాడు. చూసినప్పుడు వెంటనే చెప్పేవాడు, అస్తానా ఒకసారి వెళ్ళి చూసి రండి, అస్తానా మరి ఏ విధంగా అభివృద్ధి చెందింది, లేకపోతే ఇస్తాంబుల్ ఒకసారి వెళ్ళి చూసి రండి. అట్లాగే ఈ బృందాలు వెళ్ళాయి, పరిశీలించాయి, ఒక చక్కటి ప్రణాళికను తీసుకొచ్చాయి. సింగపూర్తో స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్ ఇచ్చారు, ఒక బృహత్తర ప్రణాళిక. అమరావతి మరి 2014-19 మధ్య మొత్తం అమరావతిలో భూగర్భ డ్రైనేజ్, గ్రౌండ్ వాటర్, మొత్తం భూగర్భ కేబుల్, ఏది అటు విద్యుత్ ఇటు కేబుల్ మళ్ళీ ఫోన్, ఈ లైన్లన్నీ ఉంటాయన్నమాట. ఇంత గొప్పగా తయారు చేసి సీడ్ యాక్సెస్ రోడ్ అని, లేకపోతే ట్రంక్ రోడ్స్ అని, అంటే డ్రైన్లు రోడ్డు ఎంతెంత వెడల్పులు ఉండాలి, ఇట్లా చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, నాశనం చేశాడు, తవ్వుకొని అమ్ముకున్నాడు. ఆ కేబుల్స్ అమ్మేశారు. అతను ఎవరో ఒక ఆయన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మొత్తం పైపులన్నీ ఆయన దగ్గర తీసుకుపోయాడంట. ఆయన నియోజకవర్గం ఏది, డోనా, ఆ డోన్లో డ్రింకింగ్ వాటర్కి ఇక్కడికి ఎందుకు, ఇక్కడ ఎటు జగన్మోహన్ రెడ్డి చేయలే అని చెప్పి ఇవన్నీ అక్కడ పట్టుకుపోయారు. సిమెంట్ బస్తాలు ఇంకోటి తీసిపోయాడు, కంకర్ ఇంకొకళ్ళు ఇంకోటి తీసిపోయాడు, రోడ్లు తవ్వేశారు. ఇదంతా నాశనం, విధ్వంసం చేస్తూ అతను ఏం చేశాడు, సింగపూర్ని అప్రతిష్ట పాలు చేశాడు, దానికి అవినీతి అంటగట్టాడు. ఇప్పుడు ఈ బృహత్తర బాధ్యత మరి చంద్రబాబు భుజాన్ని వేసుకుని, మీరన్నారు సింగపూర్ టూర్ సక్సెస్ అవుద్దా, జగన్మోహన్ రెడ్డి కుట్రలు సక్సెస్ అవుతాయా అన్నారు. ఒక సినిమాలో హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు. విలన్ ఎంత బలంగా ఉంటే హీరో వర్షిప్ అంత బయటకు వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటాయి సింగపూర్ మెయిల్స్, రావద్దు మీరు రావద్దని, ఆంధ్రప్రదేశ్కి రావద్దు, ఇక్కడ మళ్ళీ పెట్టుబడులు పెట్టద్దు అని చెప్పి ఈ పాటికి ఆల్రెడీ వైసీపీ వాళ్ళు మెయిల్స్ పంపించేసి ఉంటారు. ఎందుకంటే మనం చూసాం, మొన్న బిట్స్ వాళ్ళకు కూడా పంపారంట. అమరావతిలో బిట్స్ ఏర్పాటు చేస్తున్నారు, అక్కడ ఏఐ క్యాంపస్, ఏదో ఏఐ ప్లస్ క్యాంపస్, దేశంలో ఫస్ట్ క్యాంపస్ పెడుతున్నారు అనగానే ఆ బిట్స్ ఆయనకి ట్వీట్ పెట్టారు, రీట్వీట్, ఇక్కడ పెట్టబారండి. అంతకుముందు మనం చూసాం ఆ యూట్యూబ్ అకాడమీయా, నీల్ మోహన్, గూగుల్ అతను జూమ్లో చంద్రబాబు వాళ్ళతో సమావేశమైన వెంటనే ఆ యూట్యూబ్ అకాడమీ వాళ్ళకి ఏమైనా పెట్టారు, హైదరాబాద్లో పెట్టుకోండి, ఇక్కడ అమరావతిలో పెట్టద్దు, ఇక్కడ అన్ని రేపులు జరుగుతాయని పెట్టారు. మనుషులా పశువులా? అందాకే సార్ రీసెంట్గా మైనింగ్లో ఉన్నట్టు బాండ్స్ కూడా మీరు ఫండ్స్ రైజ్ చేయాలని చూస్తే ఆ ఫండ్స్ కూడా పెట్టి బాండ్స్ కొనద్దు అని ఆడేవాడు జర్మనీలో ఉంటాడంట. మొన్న పయాల కేసు బయట పెట్టాడు. అంటే వీళ్ళెన్ని మెయిల్స్ పట్టినా 9,000 కోట్లు బాండ్స్ కొన్నారు, వచ్చేసారు, మొత్తం అంతా కొనేశారు. అవేమి బాండ్స్ ఏమి మిగల్లా. ప్రపంచ బ్యాంక్ పంపించారు మెయిల్స్, వరల్డ్ బ్యాంక్ పంపారు, ఏడీబీకి కూడా పంపారు, ఏది అమరావతిలో రావద్దు, ఇక్కడేమి లోన్స్ ఇవ్వద్దు అని. వాళ్ళు వచ్చి ఆ హోటల్ ఐలాపురంలో దిగారంట. దిగి వీళ్ళని పిలిపించారంట. ఏమని, ఏంటి మీరు ఏదో మెయిల్స్ పెట్టారు కదా, ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్నారంట. ఇచ్చారు. ఇచ్చిన వెంటనే అవన్నీ తీసుకుని వీళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళారు. ఫీల్డ్లోకి వెళ్తే అడిగారు, వాళ్ళని ఫీల్డ్ విజిట్ చేసి అడిగారు. మొత్తం బ్రహ్మాండంగా జంగిల్ క్లియరెన్స్ చేసి మొత్తం అంత కళకళలాడుతా లైట్లు, రోడ్లు, పనులు ముమ్మరంగా సాగటం చూసి వాళ్ళకి అర్థమైంది, ఓహో ఇది వీళ్ళ కుట్ర, కావాలని. గతంలో కూడా ఇలాగే పంపారు మెయిల్స్, ఏది 2014-19లో కూడా రైతుల పేరుతో పంపారు. అప్పుడు రుణం ఇవ్వద్దని వెంటనే మరి లోన్ ఇచ్చేశారు బ్రహ్మాండంగా. ఇప్పుడు 6,000 కోట్లు అడిగితే 14,000 కోట్లు ఇచ్చారు. ఏది అటు ఏడీబీ ఇస్తోంది, ఇటు వరల్డ్ బ్యాంక్ ఇస్తోంది. మొత్తం 65,000 కోట్లతో మన పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. వేల మంది కార్మికులు ఇవాళ అమరావతిలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 20,000-30,000 మంది కార్మికులు ఇవాళ పనిచేస్తున్నారు అమరావతిలో. ఆ డిఎస్పీ వాళ్ళందరినీ తుళ్ళూరు డిఎస్పీ పిలిపించి అందరికి ఐడి కార్డులు ఇస్తున్నాడంట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.